మై డియర్ సబ్స్క్రైబర్స్, ఈరోజు అయితే మా చార్వి బర్త్డే అనమాట. మా చార్వి బర్త్డే వాళ్ళ స్కూల్లో ఎలా సెలబ్రేట్ చేసుకుందో చూపిస్తాను రండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే వాళ్ళ ఫ్రెండ్స్ అంతా మా చార్విని విష్ చేశారు, మంచిగా బ్లెస్ చేశారనమాట. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా మా చార్వి వాళ్ళ మిస్తో కేక్ కటింగ్ అయితే అయిపోయింది అన్నట్టు. ఇంకా మా చార్వి వాళ్ళ ఫ్రెండ్స్కి ఇంకొన్ని చాక్లెట్స్, బిస్కెట్స్ ఇంకా అలాగా డిస్ట్రిబ్యూట్ చేస్తుందన్నమాట వాళ్ళ మిస్ మా చార్వి కలిసి. ఇంకా ఆమెకు మంచి మెమరీస్ ఉండాలి అని అయితే నేను వీడియో తీస్తున్నాను, కానీ నాకు వీడియో తీయడం ఇష్టం లేదు. అబ్బా మనం ఇస్తూ చూపించాలా అన్నది నా ఫీలింగ్ అన్నట్టు. అందుకే నేను చాలా రేర్గానే వీడియోస్ తీస్తాను పిల్లలకి ఏమైనా ఇచ్చేటప్పుడు. ఇంకా నాకైతే ఇష్టం లేకున్నా సరే వీడియో అయితే తీసాను. వాళ్ళ క్లాస్ స్ట్రెంత్ చాలా ఉన్నారు. ఇంకా వాళ్ళందరికీ ఇచ్చిన తర్వాత మా మేడం బర్త్డే వస్తే మాకైతే ఖర్చు మామూలుగా ఉండదు. ఇదిగోండి ఆమెకు వాళ్ళ పప్ప ఇచ్చిన గిఫ్ట్. ఇంకా ఆమె స్కూల్లో చాక్లెట్స్, బిస్కెట్స్ డిస్ట్రిబ్యూట్ చేసిన తర్వాత ఇంకా మేమైతే పిల్లలిద్దరిని తీసుకొని నేనైతే బాపట్ల వచ్చేసాను అనమాట. ఇంకా బాపట్ల వచ్చిన తర్వాత ఇంకా ఆమెతో ఇలా లేని వాళ్ళకి ఫుడ్ డొనేట్ చేస్తున్నాను. ఈ వీడియో తీయడం కూడా నాకు చాలా అంటే చాలా ఇష్టం లేదు. ఎందుకు అంటే అరే మనం ఇస్తూ వాళ్ళని చూపించాలనా అని నా ఉద్దేశం. కాకపోతే ఆ పిల్లల లైఫ్లో వాళ్ళకి కొన్ని మెమరీస్ ఉంటాయి కదా. ఇదిగో మా పప్ప మా మమ్మీ మా బర్త్డేస్ని ఇలా సెలబ్రేట్ చేశారు, మా చిన్నప్పుడు మేము ఇలా చేసాము, ఇలా చెయ్యాలి, ఫర్దర్గా మా ఫ్యూచర్ ఇంకా బాగుండాలి, ఇంకా మేము లేని వాళ్ళకి ఇంకా ఏదైనా హెల్ప్ చేయాలి అని వాళ్ళలో ఒక మోటివేషన్ కోసం అయితే నేను ఇలా వీడియో తీస్తున్నాను. ఇంకా దాని తర్వాత మేమైతే నైట్ కేక్ కటింగ్ ప్లాన్ చేసేసామన్నమాట. ఇంకా వాళ్ళ పప్ప ఇక్కడ లేడు, మాకు ఏది తక్కువ కాలేదు. మా పప్ప ఇక్కడ లేకపోతానా మేము ఈ బర్త్డే చేసుకోలేకపోయాం, లేకపోతే మాకు ఈ లోటు ఉంది అని అసలు అనిపించొద్దు. ఏమైనా కానీ వాళ్ళకి ది బెస్ట్ ఇవ్వాలన్నది నా ఇంటెన్షన్ అనమాట. వాళ్ళ పప్ప ఎక్కడ డ్యూటీ చేసినా సరే నేనైతే వాళ్ళిద్దరు బర్త్డేస్ మంచిగా సెలబ్రేట్ చేస్తాను. ఇంక ఇక్కడ చూడండి, చెల్లి బర్త్డే కోసం అన్నయ్య పడే తంటాలు మామూలుగా లేవు. వాడైతే దానికోసం క్యాండిల్ వెలిగిస్తున్నాడు. నేను పిల్లలు ఆర్పే క్యాండిల్స్ అయితే తీసుకురాను, ఏదో ఒకే క్యాండిల్ వెలిగించాలి కాబట్టి ఇలాగ ఫైర్ క్యాండిల్ తెస్తాను. ఇక వాడు వెలిగిస్తుంటే ఈమె ఓవర్ యాక్షన్ చూడండి, అదేదో బాంబ్ బ్లాస్ట్ అవుతున్నట్టు వెళ్ళి ఆ మూలను కూర్చుంది. ఇంకా తర్వాత ఇంకా క్యాండిల్ ఆగిపోయిన తర్వాత తీసేసాను అనమాట. ఇంకా మా మార్నింగ్ కట్ చేసింది కేక్, ఈవినింగ్ కూడా ఇలాగే కట్ చేసేసింది అనమాట. నేను ఎక్కువ పెద్ద పెద్ద కేక్ ఏం తీసుకురాను. నేను కేక్ తీసుకొస్తే అది ఇంట్లో మిగిలొద్దు నా ఇంటెన్షన్ అనమాట. ఎందుకంటే ఉంటే అదే తింటారు పిల్లలు, వాళ్ళ స్టమక్ అప్సెట్ అవుతుంది. కట్ చేసిన వెంటనే ఇంటి పక్కన అలాగా పనిచేస్తే అయిపోద్ది అని చెప్పేసి నా ఫీలింగ్. ఇంకా కేక్ కటింగ్ అయితే అయిపోయింది ఫైనల్గా. ఆమెకు వాళ్ళ పప్ప ఈ బర్త్డేనే కాదు, ఆమెకి ఇప్పుడు ఎన్ని ఇయర్స్ అన్నది నాకు మామూలుగా లెక్క తెలియదు. కానీ ఆమె బర్త్డే గిఫ్ట్స్ లెక్కేసుకుంటే ఫస్ట్ బర్త్డేకి గిఫ్ట్, సెకండ్ బర్త్డేకి గిఫ్ట్ అని లెక్కేసుకుంటేనే నాకు ఆమెకి ఎన్ని ఇయర్స్ అని అర్థమవుతుంది. మా చార్వి బర్త్డేకి ఎన్ని గిఫ్ట్స్ ఉన్నాయో ఏంటో మీరు కూడా చూడాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి. నేను పక్కా ఏదో ఒక వీడియోలో తీసి చూపిస్తానన్నమాట. ఇంకా వాళ్ళ అన్నయ్య కూడా ఆమెకి కేక్ అయితే తినిపిస్తున్నారు. వాళ్ళ చెల్లంటే మామూలు ఇష్టం కాదేమో అనిపిస్తుంది అప్పుడప్పుడు. మళ్ళీ కొద్దిసేపు ఉంటే టామ్ అండ్ జెర్రీలా కొట్టుకుంటూనే ఉంటారు. వీళ్ళని తీయడానికి పెద్ద పెద్ద అమాయమీలు కూడా సరిపోరు, అంత రేంజ్లో కొట్టుకుంటారు. మరేమో ఎంత ప్రేమగా కేక్ కట్ చేయించి మరి దానికి తినిపిస్తున్నాడు. ఈ ప్రేమను అసలు నేను చూసి మురిసిపోతున్నాను అనమాట. వాళ్ళిద్దరు ప్రేమ అలా ఉంటుంది. ఇంకా వాళ్ళ పాప ఒక సైడ్ వీడియో కాల్లో చూస్తూనే ఉన్నారు, నేను వీడియో తీసుకుంటున్నాను అనమాట. ఇంకా ఆయన ఇలాంటి చిన్న చిన్నవి చూసి ఎంజాయ్ చేసి ఇంకా కొంచెం ప్రౌడ్గా ఫీల్ అవుతారు. నా పిల్లలు ప్రతి మూమెంట్ని నాకు వీడియో కాల్ చేసి చూపిస్తున్నావు కదా, నేను ఏది మిస్ అవ్వకుండా అని చెప్పేసి నేను అందుకే వీడియోస్ కూడా తీసి క్యాప్చర్ చేస్తూ ఉంటాను. ఎందుకు అంటే వాళ్ళకి గుర్తుంటే వాళ్ళ నాన్న ఇక్కడ లేకపోయినా వాళ్ళ నాన్న కూడా చూసుకుంటాడని. ఇంకా ఇక్కడైతే మా అమ్మ మా డాడీ కూడా వచ్చేసి మా చార్వికి అక్షంతలు వేస్తున్నారనమాట. అంటే పెద్దవాళ్ళ బ్లెస్సింగ్స్ కావాలి కాబట్టి. ఇంకా అంతే. వీళ్ళు చేసే అల్లరి మామూలుగా కాదు. మా డాడీ మా అమ్మ కాబట్టి భరిస్తున్నారు, వీళ్ళ అల్లరిని ఇంకెవ్వరు భరించలేరని నాది మా హస్బెండ్ ఫీలింగ్ అనమాట. అసలు ఎంత గోల చేస్తారంటే వాళ్ళ నాన్న మమ్మల్ని జమ్మూ నుంచి తీసుకొచ్చి ఇక్కడ వదిలేసిన దగ్గర నుంచి, మమ్మల్ని జమ్మూ తీసుకెళ్ళక ముందు దగ్గర నుంచి వీళ్ళు నాకంటే మా హస్బెండ్ కంటే ఫస్ట్
ఇంపార్టెన్స్ మా డాడీకి మా అమ్మకి ఇస్తారు. వాళ్ళతో వాళ్ళకున్న ఎమోషన్ వేరే లెవెల్. అంతే మా చార్వి బర్త్డే సెలబ్రేషన్స్ అయితే ఇంట్లోనే ఇంతే సింపుల్గా నేనైతే సెలబ్రేట్ చేసేసాను అనమాట. మీకు ఎలా అనిపించింది? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి.